నిన్న బ్రెజిల్ నుండి విశాఖ పోర్టుకు 25,000 కిలోల మాదక ద్రవ్యాలు దిగుమతి కాబడ్డాయి. సుమారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే డ్రగ్స్ దిగుమతి కాబడ్డాయి. ఇది ఈరోజు దొరకబట్టి సరిపోయింది. గతంలో అనేక సార్లు ఈ 5 సంవత్సరాల వ్యవధిలో అనేక సార్లు ఇలా డ్రగ్స్ దిగుమతి కాబడ్డాయి. విజయవాడలో కూడా గతంలో కొకైను అనేకమైన డ్రగ్స్ దిగుమతి కాబడ్డాయి. ఇది మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకపక్షం యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఈ యొక్క డ్రగ్స్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు పంపిణీ చేసి నెగ్గాలని ఒక దురాలోచన కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈస్ట్ కూడా ఉంది. ఈస్ట్ ద్వారా ఇంకా కారు చౌకగా మద్యాన్ని తయారు చేసి ప్రజలకి మద్యాన్ని పంపిణీ చేయాలనే ఉద్దేశం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఈ రాష్ట్రం గంజాయికి, డ్రగ్స్కి, ఈ దేశానికే క్యాపిటల్గా మారింది. గంజాయి కూడా ఈ రాష్ట్రం నుంచి ఈ దేశంలో అనేక ప్రాంతాలకి సరఫరా చేయబడతా ఉంది. ఇవన్నీ కూడా అధికార పక్షం యొక్క కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయి. పాలక పార్టీ యొక్క నేతలే ఈ యొక్క మొత్తం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా ఆ కంటైనర్ ఓపెన్ చేయటానికి సహకరించట్లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆ పోర్టుకు సంబంధించిన అధికారులు కావచ్చు, సిబిఐకి సహకరించలేదు. గతంలో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో కూడా ఈ రాష్ట్ర పోలీసులు సహకరించకుండా అరెస్ట్ కాకుండా కాపాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా పూర్తిగా వైసీపీ నేతలదే కాబట్టి డ్రగ్స్ వాళ్ళు ఈ యొక్క కంటైనర్ను ఓపెన్ చేయడానికి కానీ లేదా ఇందుకు సహకరించడానికి కానీ ఏమాత్రం కూడా సిద్ధంగా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క డ్రగ్స్ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఈ యువత పెడదారి పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ డ్రగ్స్నే వ్యాపారంగా చేసుకొని వైసీపీ ఈ రాష్ట్రంలో బతుకుతూ ఉంది. అదేవిధంగా ఈ కల్తీ మద్యం వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా ఈ డిస్టిలరీలు అన్నీ కూడా వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నాయి. దానికి ఈస్ట్ని సరఫరా చేయడానికి కూడా నిన్న వచ్చినటువంటి 25,000 కిలోల యొక్క ఆ ఈస్ట్ కూడా దీనికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని మరి మద్యం, డ్రగ్స్, గంజాయి యొక్క కేంద్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి తన ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో గెలవటమే ప్రధానమైన లక్ష్యంగా ఏ స్థాయికైనా దిగజారి దీన్ని మరి ఆయన చేస్తూ ఉన్నాడు ఈ యొక్క డ్రగ్స్ వ్యాపారాన్ని. మరి దీన్ని ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వెనక్కి పోకుండా ఈ యొక్క కంటైనర్ని ఓపెన్ చేయాలా, అందుకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలా. దీని వెనక కీలక పాత్ర వహిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకా అనేక మంది పాత్రలు ఉందని కూడా దీని ద్వారా సుస్పష్టమవుతా ఉంది. కాబట్టి సిబిఐ ఈ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.